పొంగనాలు చేస్తున్నాను చూడండి. మనకి పిండితో సంబంధం లేకుండా తడిపిండి ఆడించి చేస్తాం కదా, అలా కాకుండా ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం. ఇది 1-2 సార్లు కడిగేసుకొని ఒక 8 అవర్స్ దాకా నానాలి. నానబెట్టుకొని బియ్యం చక్కగా టేస్టీ పొంగనాలు చేద్దాం. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసుకొని దోసపిండిలాగా మిక్సీ పట్టుకుందాం. చక్కగా మిక్సీ పట్టాను కదా, ఇందులోనే మెత్తగా చేసుకోవాలన్నమాట. కొంచెం మైదా పిండి, బెల్లం కూడా ఇందులోనే వేసేసుకొని సరిపడా శుభ్రంగా మెత్తగా చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం తినిసోడేద్దాం. చూడండి, అది చూసారా చక్కగా కలిసిపోయింది. ఇక చూసారా ఇలాగా ఇంత మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకి పొంగడం అన్నది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్, చప్పదనం రాకుండా మనకి పించ్ ఆఫ్ అనమాట, టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసాను. ఇందులోనే తిని సోడా వేసి ఒక తిప్పేసుకొని పక్కన పెట్టుకోవాలి 1 అవర్. ఇది చక్కగా, ఎందుకంటే మిక్సీలో వేసేసాను, బాగా కలుస్తుంది తిని సోడా అన్నది. చూడండి, దీనిలో తీస్తాను. అది చూసారా చాలా బాగా వస్తుంది అనమాట. మృదువుగా మెత్తగా భలేగా వస్తాయి పొంగడాలు. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. 1 అవర్ నానాక ఈలోపు కొబ్బరి ముక్కలు, నువ్వుపప్పు ఫ్రై చేద్దాం, వేపుకుందాం నేతిలో. కొబ్బరికాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేశాను. నువ్వులు, నెయ్యి వేసాను. నువ్వులు కూడా వేసేస్తున్నాను. ఎగిపోయింది కదా, ఉంటాయి పిండి చక్కగా. జీలకర్ర పలుకు పడింది. కలిపేద్దాం. చూసారా చక్కగా కలిపేసుకోవాలి మనం. చూడండి చక్కగా వచ్చింది కదా. అది చక్కగా పొంగింది చూసారా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇలా చక్క కొంచెం నూనెతో కూడా వేపుకోవచ్చు అనమాట. ఇక పొంగడా చూడండి